నాదర్గోలు ఇంకా వట్టినాగులపల్లిలో ఒక పెద్ద పంచాయతీ నడుస్తున్నది, భూ వివాదం నడుస్తున్నది. బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ మీద గంభీరమైన ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఇది కేవలం ఒక ల్యాండ్ పంచాయతీ అనాలన్నా లేకపోతే పవర్ వర్సెస్ పొజిషన్ పంచాయతీ అనాలన్నా? సివిల్ డిస్ప్యూట్ నడిపిస్తున్నప్పుడు మీకు క్రిమినల్ యాక్ట్ చేయనికే బుల్డోజర్ తీసుకొచ్చి ట్రెస్ పాస్ చేయనికే ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా చట్టం? మళ్ళా ఈ లా అండ్ ఆర్డర్ పంచాయతీ ఎందుకు వస్తున్నది అని చెప్పి చెప్తాం. కోర్టు ప్రొటెక్షన్లు ఉండే బట్ ఫోర్సు యూజ్ చేసి, సివిల్ డిస్ప్యూట్ ఉండే, లీగల్ వైలేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఓనర్షిప్ ఇవ్వడం అనేది పంచాయతీ కాదు, లా అండ్ ఆర్డర్ ఎందుకు పంచాయతీ అవుతుంది తెలంగాణలో అనేది చాలా ఇంపార్టెంట్. వట్టినాగులపల్లిలో కాంగ్రెస్ ఈడ ఆన్సర్ చేయాలి. నాదర్గోల్ కేసులో ఏమైపోయింది అని అంటే గవర్నమెంట్ ల్యాండ్ని, ప్రొహిబిటెడ్ అయిన ల్యాండ్ని దీన్ని ఎవడెందుకు కబ్జా చేస్తారు, ఎట్లా కబ్జా చేస్తారు అనేది బీఆర్ఎస్ గంభీరమైన ఆరోపణ. మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు చెప్పేదాకా హైకోర్టు ఆర్డర్ అనేది ఇంకా స్టిల్ వ్యాలిడ్ కదా. ఎవడు ఈ 22 నుంచి తీసేసిండు, ఏ ఫైల్ బేసిస్ మీద తీసిండు, ఎవడు అప్రూవల్ ఇచ్చిండు, లేకపోతే కేవలం 22 అనేది ఫార్మాలిటీయా? చట్టం ప్రకారం అది ఒక లీగల్ ఫైర్ వాల్. ఈ భూమిని ఎవడు కొనొద్దు, అమ్మొద్దు అని అంటే గవర్నమెంట్కి నిజాయితీ లేదా, కొట్లాడే సత్తా లేదా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ పెద్ద భూ యుద్ధమే నడుస్తున్నది. భూ యుద్ధం ఎట్లా నడుస్తున్నది అని అంటే వీళ్ళు దొంగతనం చేస్తున్నారంటే వీళ్ళు దొంగతనం చేస్తున్నారంటే వీళ్ళు, చట్టానికి విరుద్ధంగా వీళ్ళు పోతున్నారు, చట్టానికి విరుద్ధంగా వీళ్ళు పోతున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను మొన్న మొత్తం దీన్ని క్లీన్గా స్టడీ చేస్తానన్నా, నాకు ఇంకా మొత్తం మెటీరియల్ దొరకలేదు. బట్ దొరికిన కాడికైతే మెటీరియల్ తీసుకొని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. అసలు ఏం జరిగింది అని చెప్పి మనం మాట్లాడితే నాదర్గోలు ఇంకా వట్టినాగులపల్లిలో ఒక పెద్ద పంచాయతీ నడుస్తున్నది, భూ వివాదం నడుస్తున్నది. బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ మీద గంభీరమైన ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఫస్ట్ వట్టినాగులపల్లి కేసు తీసుకుందాం. ట్యాక్స్ పేయర్లు జాగ్రత్తగా ఇనుండ్రి. ఈ కంటెంట్ పోతుందా నాకు తెలియదు, బట్ ట్యాక్స్ పేయర్లు ఇనుండ్రి. రేపు మీ భూమికి ఇట్లా అయిందనుకో ఫ్యూజులు ఎగిరిపోతాయి, అప్పుడు గుర్తొస్తారు. గిరీషనా లేకపోతే వాళ్ళనా వీళ్ళనా అని మీరు ఫోన్ చేస్తారు. చట్టం విన్నారనుకో ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు. అసలు వట్టినాగులపల్లి కేసు ఏంది గిరీష్ అని అంటే, వట్టినాగులపల్లి గండిపేట దగ్గర ఉంటుంది, మన అందరికీ తెలిసింది. ఇక్కడ భూ రేట్లు అనేది నిజంగా చెప్తే తారాస్థాయికి పోయినాయా లేవా? హైదరాబాద్ అవుట్స్కట్స్ ఎక్సెట్రా అట్లాంటివి ఏం లేవు. ఇక్కడ డిస్ప్యూట్ ఎంతకు నడుస్తుంది గిరీష్ అని అంటే, ఒక 27 ఎకరాల భూమి ఇది పంచాయతీ నడుస్తున్నది. ఇక్కడ ఏం నడుస్తున్నది అని అంటే ఎవరెవరి పేర్లు వస్తున్నాయనంటే కొంతమంది పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీల కీలకమైన నాయకుల పేర్లు ఇడుకొస్తున్నాయి. ఏమని వస్తున్నాయనంటే వీళ్ళు ఫోర్స్ యూజ్ చేసి, సర్వేని మ్యానిపులేట్ చేసి, ప్రెషర్ టాక్టిక్స్ యూజ్ చేసి భూమిని కబ్జా చేస్తున్నారు అని చెప్పి వస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు ఇందులో ఏమని మాట్లాడారంటే ఈ భూమి వాల్యూ వచ్చేసి 1400 కోట్లు. ఎవరెవరైతే యాక్చువల్గా ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేసిండ్రు. ప్రభుత్వము పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి, బుల్డోజర్ యూజ్ చేసి, ఫెన్సింగ్ చేసి, థ్రెట్స్ చేసి పొజిషన్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నాయి అని చెప్పిండ్రు. అంటే ఇప్పుడు ఇది కేవలం ఒక ల్యాండ్ పంచాయతీ అనాలన్నా లేకపోతే పవర్ వర్సెస్ పొజిషన్ పంచాయతీ అనాలన్నా అనే చర్చ జరుగుతుందా జరగదా ఫ్రెండ్స్? బీఆర్ఎస్ సైడ్ నాయకులు ఏం రకంగా ఆధారపడి మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు ర్యాండమ్గా అలిగేషన్ ఏం రేజ్ చేస్తలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందే లీగల్ స్టెప్స్ కొన్ని తీసుకున్నారు. ఎట్లా? కంప్లైంట్స్ మొత్తము ముందే లీగల్గా ఏవేవైతే స్టెప్పులు తీసుకోవాలనో భూమికి ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కీ ప్రొసీడింగ్స్ మీద ఆధారపడి ఉన్నారు యాజ్ పర్ ది క్లెయిమ్స్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ది కంప్లైంట్స్. ఎట్లా గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఎవరెవరైతే కంప్లైంట్స్ ఉన్నారో భూమి న్యాచురల్ హోల్డర్స్, టైటిల్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ రిట్ పిటిషన్లు ఫైల్ చేసిర్రు. ఇంకా ఇది సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ సబ్జుడిస్ ఉన్నది మ్యాటర్. సుప్రీంకోర్టులో సబ్జుడిస్ ఉన్న మ్యాటర్ని ఇప్పుడు వచ్చి వీళ్ళు బుల్డోజర్లు పెట్టి ఫోర్స్గా తీసుకుంటానంటే కాంగ్రెస్ నాయకులు కరెక్టేనా? అది చట్టమేనా, మళ్ళీ చట్ట విరుద్ధమా అని అనేది సామాన్య ప్రజలు మీరు ఆలోచించారు. ఇప్పుడు సివిల్ కోర్ట్ ఆల్రెడీ 2021లో ఇంజంక్షన్ ఆర్డర్స్ ఇచ్చిండ్రు. ప్రొటెక్షన్ని, పొజిషన్ని కాపాడేది, పొజిషన్ని ప్రొటెక్ట్ చేయనికే 2021లో సివిల్ కోర్ట్ ఇక్కడ ఉన్న లోకల్ కోర్ట్ ఇచ్చింది. ఎవరి ఫేవర్ మీద? కంప్లైంట్ల ఫేవర్ల మీద. అంటే ఇప్పుడు ఎవరెవరైతే ల్యాండ్ ఓనర్లు ఉన్నారో ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ అయినాయి. తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఇప్పుడు బీఆర్ఎస్ దేని మీద ఆధారపడి ఉన్నది అని అంటే ఇంజంక్షన్ సివిల్ కోర్టు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే సివిల్ ఇంజంక్షన్ కోర్టు ఇచ్చిందో దాని మీద, మన 2021 ఏదైతే సుప్రీంకోర్టులో ఇప్పుడు ఏదైతే టైం లైన్ ఏదైతే ఉందో సబ్జుడిస్ ఉంది కాబట్టి దాని మీద. ఇప్పుడు కోర్టులే ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ ప్రొటెక్షన్ని బ్రేక్ చేసింది ఎవరు అని అనేది పంచాయతీ స్టార్ట్ అవుతుందా కాదు?
బీఆర్ఎస్ గదే క్వశ్చన్ చేస్తుంది. అయితే ఇక్కడ కోర్ లీగల్ క్వశ్చన్ వట్టినాగులపల్లిది ఏమవుతుంది అని అంటే, ఇక్కడ కేవలం ఇది ఒక ఫైనల్ ఓనర్షిప్ ఎవరిది అని అనే పంచాయితీ కాదు. ఇక్కడ లీగల్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అని అంటే, లాఫుల్ పొజిషన్ ఏమో టైటిల్ హోల్డర్స్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండో వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి, కోర్ట్ ఆర్డర్స్ ఇంజంక్షన్ స్టే వాళ్ళకు ఫేవర్గా ఉన్నాయి. దీన్ని వైలేట్ చేసింది ఎవడు అని అంటే ఈ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా గట్టనే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అల్ల వర్జన్ కూడా మనం విందాం. ఇప్పుడు వీళ్ళు ఏమని వాడుతున్నారు అని అంటే, పవర్ ఇది యూజ్ చేస్తున్నారు, ఫోర్స్ యూజ్ చేస్తున్నారు, బుల్డోజర్లు తీసుకొని వచ్చి చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మ్యాటర్ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ ఉన్నది అని అంటే సివిల్ డిస్ప్యూట్ నడుస్తున్నట్టే కదా. అంటే సివిల్ డిస్ప్యూట్ నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా, ఈ భూదాహం ఏమున్నది రానైనా మీ అందరికీ నాకు అర్థం కాదు. సివిల్ డిస్ప్యూట్ నడిపిస్తున్నప్పుడు మీకు క్రిమినల్ యాక్ట్ చేయనికే బుల్డోజర్ తీసుకొచ్చి ట్రెస్ పాస్ చేయనికే ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా చట్టం అని చెప్పి నేను అడుగుతున్నా. టైటిల్ అనేది డిస్ప్యూట్ చేయొచ్చు, లా అండ్ ఆర్డర్ని నువ్వు డిస్ప్యూట్ చేయొచ్చా? నేను ఇలా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు కౌంటర్ డిఫెన్స్ కాంగ్రెస్ది ఏమని ఉన్నది అని అంటే, కాంగ్రెస్ నరేటివ్ కూడా క్లియర్గానే ఉన్నది. ఏమంటారంటే ఇది ఫ్యామిలీ ఇంటర్నల్ డిస్ప్యూటు, దీన్ని పొలిటికల్ కలరింగ్ చేస్తున్నారు, ఈడ కాంగ్రెస్ నాయకులు ఎవడు ఇన్వాల్వ్ కాలేదు, అసలు వ్యాలిడ్ టైటిల్ ఓనర్షిప్ వాళ్ళకి ఎవడుకుందో మాకు సంబంధం లేదు, మేము ఇవ్వడం కూడా ఇల్లీగల్ యాక్టివిటీ చేయలే, కాంగ్రెస్కి సంబంధమే లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ మినిస్టర్లు కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు అని చెప్పి చెప్తున్నారు. ఇది కేవలం పొలిటికల్ టార్గెటింగ్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ల్యాండ్ గ్రాబింగ్ ఏదైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని అంటున్నారు చూడు, దాన్ని వాళ్ళు డైరెక్ట్గా రిజెక్ట్ చేసేసారు, డినై చేసేసారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే లెజిటిమేట్ ఓనర్షిప్కి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే మీరు లా అండ్ ఆర్డర్ కాపాడరు. నేను న్యూట్రల్ టోన్లో చిత్రగుప్తులు ఏమని మాట్లాడుతున్నా, మీకు కాంగ్రెస్ నాయకుడు లేరు అని అన్నప్పుడు ఎవడెవడైతే ఆడ దాడులు చేసినాక బుల్డోజర్లు తీసుకొని వచ్చారు చూడు, అలా బద్దలు వలగొట్టే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అంటున్నా. ఫ్యామిలీ డిస్ప్యూట్ ఓకే, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు కోట్ల, మళ్ళీ పవర్ డిస్ప్యూట్ ఎవడు సాల్వ్ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నా. ఎవడదో నాయకుడి దగ్గరికి పోయి సెటిల్మెంట్ చేయమనంటే ఆ నాయకుడు మనుషులను పంపించి, మీకు తెలుసు కదా ఎట్లుంటుందో పంచాయతీ, అట్లుంటుంది మరి మళ్ళీ కాంగ్రెస్తో. ఇప్పుడు లీగల్ పొజిషన్ తీసుకొని చూస్తే న్యూట్రల్ స్టైల్లో చూద్దాం. బీఆర్ఎస్కి కాకుండా కాంగ్రెస్ స్టైల్ కూడా చూసుకుంటూ పోతే వాస్తవానికి సుప్రీంకోర్టులో మ్యాటర్ సబ్జుడిస్ ఉంది అని చెప్తున్నారు వట్టినాగులపల్లిది. కరెక్ట్. మ్యాటర్ సబ్జుడిస్ ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా, ఫ్యామిలీ అయినా, ఇటు ఎవడైనా ట్రెస్ పాస్ చేసే హక్కు ఇస్తుందా? ప్రాపర్టీని డ్యామేజ్ చేసే హక్కు ఇస్తుందా? లేదా నువ్వు బుల్డోజర్లు తీసుకొచ్చి ఫోర్స్ చేసి భయపెట్టే ప్రక్రియ చట్టం ఇస్తుందా? కోర్ట్స్ ఆల్రెడీ స్టేటస్ కో పొజిషన్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. లీగల్ కాన్సెప్ట్లు గట్టిగానే ఉన్నాయి. ఇంజంక్షను, ప్రొటెక్షన్ ఆఫ్ పొజిషన్ క్లియర్ కట్గా ఉన్నది. మళ్ళా ఈ లా అండ్ ఆర్డర్ పంచాయతీ ఎందుకు వస్తున్నది అని చెప్పి చెప్తున్నారు. కోర్టు ప్రొటెక్షన్లు ఉండే, బట్ ఫోర్స్ యూజ్ చేసి, సివిల్ డిస్ప్యూట్ ఉండే, లీగల్ వైలేషన్ జరుగుతుండే. ఇప్పుడు ఓనర్షిప్ ఇవ్వడం అనేది పంచాయతీ కాదు, లా అండ్ ఆర్డర్ ఎందుకు పంచాయతీ అవుతుంది తెలంగాణలో అనేది చాలా ఇంపార్టెంట్. వట్టినాగులపల్లిలో కాంగ్రెస్ ఈడ ఆన్సర్ చేయాలి. నేను చాలా న్యూట్రల్ టోన్లో చెప్తున్నాను. మీకు సంబంధమే లేనప్పుడు లా అండ్ ఆర్డర్ రిస్టోర్ చేయాలి కదా. నేను బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేయలేదు కదా. ఇది వట్టినాగులపల్లి కేసు. ఇప్పుడు నాదర్గుల్ కేసు, ఇది రసవత్తరంగా ఉంటుంది. నాదర్గుల్ కేసులో ఏమైపోయిందని అంటే, ఇది చాలా ఎక్స్ప్లోజివ్, ఇంకా కాంట్రవర్సీ. భారతీయ రాష్ట్ర సమితి ఏమని ఆరోపణలు రేజ్ చేసిందని అంటే, 373 ఎకరాల భూమి సడన్గా, అంటే 373 ఎకరాల భూమి అని అంటే అకార్డింగ్ టు బీఆర్ఎస్ 7,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది అని చెప్పి చెప్తున్నారు. స్కామ్ ఎట్లా గిరీష్, అట్లెట్లా ఎవడో కబ్జా చేసిన, ఏం చేసిన అంటే, ఈ భూమి ఫస్ట్ ప్రొహిబిషన్ లిస్టులు ఉండేనంట. సెక్షన్ 22A దీన్ని ప్రొహిబిషన్ లిస్టులో పెట్టిరట. గవర్నమెంట్ ల్యాండ్ని, ప్రొహిబిటెడ్ అయిన ల్యాండ్ని దీన్ని ఎవడెందుకు కబ్జా చేస్తారు, ఎట్లా కబ్జా చేస్తారు అనేది బీఆర్ఎస్ గంభీరమైన ఆరోపణ. బీఆర్ఎస్ ఏమేమి తీసుకొచ్చింది అని అంటే, మీరు ఎందుకు ఫెన్స్ చేయాల్సి వచ్చింది? గవర్నమెంట్ భూమి అయితే దీన్ని ఎందుకు ఫెన్స్ చేసిండ్రు? దీన్ని లోపలికి ఎవరిని ఎందుకు పోనిస్తలేరు? అఫీషియల్ ఇనాక్షన్ ఎందుకు ఉన్నది? ఇది ల్యాండ్ డిస్ప్యూట్ కాదు, నిజంగా చెప్తే 7,000 కోట్ల స్కామ్ ఇది. ఈ స్కేల్ చూడు ఎంత పెద్దదో, 373 ఎకరాలు అంటే పొరగల మజాకా అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్కి ఉన్న సపోర్ట్ ఏంది అంటే, లీగల్ సపోర్ట్. మంది బలం ఎంత ఉంది, నరేటివ్ బలం ఎంత ఉంది, ఏం మాట్లాడినరు అనే దాని మీద నేను మాట్లాడతలే. నేను కేవలం బీఆర్ఎస్కు ఉన్న ఆధారాలు ఏంది అని చెప్పి మాట్లాడితే, బీఆర్ఎస్ తన కంప్లీట్ అలిగేషన్ని, ఆరోపణలని గవర్నమెంట్ ఇంకా కోర్ట్ రికార్డ్స్ మీద ఆధారం చేసి మాట్లాడింది. 2005 ఇచ్చిన ఆర్డీఓ ఆర్డర్ని తీసుకొని వచ్చి, ఈ ఆర్డీఓ 2005లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి చెప్పిండ్రు అని చెప్పి బీఆర్ఎస్ చెప్పింది. మళ్ళీ ఆర్డీఓ చెప్పినప్పుడు ఖచ్చితంగా దానికో పవర్ అనేది ఉంటుంది కదా. బీఆర్ఎస్కి సపోర్టా లేదా అనేది పక్కకు పెడదాం. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్కి 2022లో క్లియర్ కట్గా ఉన్నది ఏందనంటే, సటన్ సేల్ ట్రాన్సాక్షన్ని తెలంగాణ హైకోర్టు 2022లో ఇన్వాలిడ్ అని చెప్పి డిక్లేర్ చేసేసింది. మ్యాటర్ సుప్రీంకోర్టుకు పోయింది అని అంటే, హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే తుంగల దొక్కలే కదా సుప్రీంకోర్టు. ఇంకా హైకోర్టు ఇచ్చింది తీర్పు తప్పు అని చెప్పి చెప్పలే కదా, స్టే గ్రాంటెడే ఉండే కదా. సో ఖచ్చితంగా ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు అది ఇంకా వాస్తవానికి నడుస్తుంది కదా.
సో వీళ్ళు సర్వే నెంబర్లు మాట్లాడుతున్నారు, రెవెన్యూ క్లాసిఫికేషన్ మాట్లాడుతున్నారు, ఆర్డీఓ ఎవిడెన్స్ తీసుకుంటున్నారు, హైకోర్టు ఇచ్చిన తీర్పు తీసుకుంటున్నారు. ఇప్పుడు లీగల్ కోర్ సబ్జెక్ట్ ఏమున్నది అని అంటే పవర్ఫుల్గా బీఆర్ఎస్కి ఒక ఇంక్లినేషన్ ఉన్నది, ఎడ్జ్ ఉన్నది. ఎందుకు అని అంటే మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పేదాకా హైకోర్టు ఆర్డర్ అనేది ఇంకా స్టిల్ వ్యాలిడ్ కదా. అండ్ దిస్ కమ్స్ ఫ్రమ్ ఏ కేస్ లా ఫ్రమ్ శ్రీ చాముండి మోపెడ్స్ కేస్. అపీల్ సుప్రీంకోర్టులో నేను అపీల్ చేసినంత మాత్రాన ఆర్డర్ సస్పెండ్ అయినట్టు కాదు కదా బ్రదర్. కేసు అనేది కొంచెం పాస్ పడ్డది అంతే, పెండింగ్ పడ్డది అంతే. అండ్ కీలకమైన ఆధారం బీఆర్ఎస్కి డైరెక్ట్ సపోర్ట్ వస్తుంది అంటే సెక్షన్ 22A. ఇది చాలా వెరీ క్రిటికల్. ఇది బ్యాక్ బోన్ ఆఫ్ ది కేసు అవుతుంది, వెన్నుపూస అవుతుంది కేసుకి. సెక్షన్ 22A అనేది రిజిస్ట్రేషన్ యాక్ట్. గవర్నమెంట్ ఏ ల్యాండ్నైనా ప్రొహిబిటెడ్ లిస్టులలో మార్క్ చేయగలుగుతుంది. ప్రొహిబిషన్ లిస్టులో మార్క్ చేసినప్పుడు సెక్షన్ 22A ఆ ల్యాండ్కి వర్తించినప్పుడు నువ్వు ఆ ల్యాండ్ని ఎక్కడ కూడా అమ్మలేవు, కొనలేవు. ఇప్పుడు లీగల్ పొజిషన్ ఏందనంటే తెలంగాణ హైకోర్టు ఈ సెక్షన్ 22Aని వ్యాలిడ్ చేసింది, అప్హెల్డ్ చేసింది. సో ఈ 22Aల నుంచి నువ్వు తీసేయాలనంటే మళ్ళీ తెలంగాణ హైకోర్టు ఏమైనా నీకు తీర్పు ఇచ్చిందా, లేదా నీ దగ్గర ఏమైనా డాక్యుమెంటేషన్లు ఉన్నాయా, నీ దగ్గర ఏమైనా స్పీకింగ్ ఆర్డర్లు ఉన్నాయా, ఎవడు ఈ 22Aల నుంచి తీసేసిండు, ఏ ఫైల్ బేసిస్ మీద తీసిండు, ఎవడు అప్రూవల్ ఇచ్చిండు, లేకపోతే కేవలం 22 అనేది ఫార్మాలిటీయా? చట్టం ప్రకారం అది ఒక లీగల్ ఫైర్ వాల్. ఈ భూమిని ఎవడు కొనొద్దు, అమ్మొద్దు అని. ఇప్పుడు కాంగ్రెస్ కౌంటర్ దగ్గరకు వద్దాం. కాంగ్రెస్ ఏమంటుందంటే సుప్రీంకోర్టులో 2015లా ప్రైవేట్ ఓనర్షిప్ అనేది ఒక కేసు ఫైల్ అయింది అని చెప్పి చెప్తున్నారు. గవర్నమెంట్ ఆ కేసు ఫైల్ అయింది కాబట్టి గవర్నమెంట్ మేము ఇప్పుడు దానిలో ఏం తలకాయ పెట్టుకుంటలేము, బీఆర్ఎస్ కంప్లీట్గా మిస్లీడ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇందులో ఒక రియల్టర్ పేరు AK స్క్వేర్ రియల్టర్స్ అనేది ఏదో వచ్చింది, వాళ్ళు ఎవరో కౌంటర్ అఫిడవిట్ పెట్టిండ్రు. పంచాయతీ సుప్రీంకోర్టులో నడుస్తున్నది. సో బీఆర్ఎస్ ఏమో ఆర్డీఓ ఆర్డర్, హైకోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి మాట్లాడుతుంది. వీళ్ళు కేసు వేసిరు కదా, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని చెప్పి చెప్తుంది. కేసు వేస్తే గవర్నమెంట్ ల్యాండ్ కాదా అంటే గవర్నమెంట్కి నిజాయితీ లేదా, కొట్లాడే సత్తా లేదా? ఓ మాట అడుగుతున్నా. ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రెంత్ ఏముంది, కాంగ్రెస్ స్ట్రెంత్ ఏముంది అని అంటే బీఆర్ఎస్ ఆర్డీఓ హైకోర్టు ఆర్డర్ తీసుకొని వస్తుంది, సుప్రీంకోర్టు కూడా ఆర్గ్యుమెంట్ ఏం తీసుకురాలేదు కదా అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ 22A వైలేషన్ యాంగిల్ అని అంటే బీఆర్ఎస్ గట్టిగా ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ స్ట్రెంత్ ఏం చెప్తుంటే సుప్రీంకోర్టులో ఆర్డర్ ఉన్నది కదా, మేమేం చేయాలా అని చెప్పి చెప్తున్నారు. టైటిల్ చైన్ ఎంగేజ్మెంట్ నడుస్తుంది కదా అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. సివిల్ డిస్ప్యూట్ డిఫెన్స్ అని చెప్పి చెప్తారు. టైటిల్ చైన్ ఉన్నది అని అంటే కాయిదాలో ఎక్కడన్నా ఉంటుంది, బట్ టైటిల్ ఫ్లో ఏడికైనా వచ్చింది, రెస్పెక్టివ్ మ్యుటేషన్స్ ఏ రకంగా జరిగినాయి అన్నది కదా కోర్టులు నిర్ధారిస్తాయి. అది తీర్పు ఇవ్వాల్సింది కోర్టులు కదా. డూ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ డాక్యుమెంటేషన్ ఆర్ ఎ స్పీకింగ్ ఆర్డర్ టు క్యాన్సల్ ఆర్ టు మేక్ దిస్ 22A నలిఫై చేయడానికి? ఎట్లా చేయగలుగుతావు? నువ్వు చేయగలుగుతావా? చేయలేవు కదా. దీని మీద ఎవడు మాట్లాడతాడు? ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో తీసుకుంటే ఇది ఒక బిగ్గర్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ అయిపోయింది, బికాస్ 7,000 కోట్ల స్కామ్. సో బీఆర్ఎస్ ఏమంటుంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ని మీరు ఎందుకు ఇడిచిపెట్టారు, రెవెన్యూ ఆఫీషియల్స్ మీద మీరు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు, హైడ్రా గడివీక్తుందా అని చెప్పారు. కరెక్టే కదా. సో ఇప్పుడు ఐడియల్గా నువ్వు వట్టినాగులపల్లి కేసు తీసుకున్నా, నాదర్గుల్ కేసు తీసుకున్నా, ఇది టైటిల్ గవర్నమెంట్ ప్లస్ 22A కోర్ట్ ఆర్డర్స్, ఆర్డీఓ ఆర్డర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి కొంతమంది కీలకమైన పాలిటీషియన్స్ లేకపోతే వాళ్ళ మిత్ర బృందము వీళ్ళందరూ కలిసి తెలంగాణ యొక్క భూముల మీద కన్నేసి గవర్నమెంట్ ప్రాపర్టీలను లేకపోతే పీస్ఫుల్ పొజిషన్ హోల్డర్స్లను ఇబ్బందికరంగా పెడుతున్నారు అనేది మ్యాటర్ సబ్జుడిస్ ఉన్నప్పుడు ఈ ల్యాండ్ ఎవరిది అనే దానికంటే అది కోర్టులు డిసైడ్ చేస్తాయి. నువ్వు గ్రౌండ్లో ఎవడెవడైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తుండో వాని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు? ల్యాండ్ టైటిల్ కోర్టులో డిసైడ్ చేస్తాయి బ్రదర్. బట్ అబ్యూజ్ ఆఫ్ పవర్ అనేది కింద హోమ్ మినిస్ట్రీ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండే, మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. బ్రీఫ్గా చెప్పిన, నాకు తెలిసిన మట్టుకే ఇది మాట్లాడిన సంక్షిప్తంగా. కేస్ డీటెయిల్స్ ఇంకా నా దగ్గరకు వస్తాయి, అప్పుడు ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.